గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మనము సాధారణంగా అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనము ఒక మాట వింటూ ఉంటాం, నువ్వు అతి చెయ్యకరా, అతి పనికిరాదురా, అతి చేయకరా అంటాం, అధిక ప్రసంగం చేయకు అంటాం. ఈ అతి అనేది ఉండకూడదు అనేది ఒక శ్లోకం ద్వారా మనకు చెప్తున్నారు. ఏంటంటే అతి దానాత్ బలిర్బద్ధో, అతి దానాత్ బలిర్బద్ధో, అతిమానాత్ సుయోధనః, అతి లౌల్యాత్ రావణో నష్టో, అతి సర్వత్ర వర్జయేత్. అతి సర్వత్ర వర్జయేత్, అతిని ప్రతి చోట, అంటే ఇది ఏది కూడా ఓవర్గా చేయకూడదు. ఏదైనా ఓవర్గా చేస్తే మిగిలేదు జీరోనే, గుర్తుపెట్టుకోండి. ఏది ఓవర్ చేయకూడదు, దేనికైనా బ్యాలెన్స్ స్టేట్ అనేది ఉండాలి. బలిచక్రవర్తి దానవరాజు మహానుభావుడైన, పరమ ధార్మికుడు, పరమ విష్ణు భక్తుడైన. అయితే అతని యొక్క గొప్పతనం ఏంటంటే, నిజంగా రాక్షసులు అంటే చాలా కఠినాత్ములు ఉంటారు, కానీ బలిచక్రవర్తి అలాంటి కఠినాత్ముడు కాదు. అందరి మీద జాలి దయ చూపించాడు, రాజ్యాన్ని పరిపాలించాడు, రాజ్యాన్ని చాలా సుభిక్షంగా ఉంచాడు. రాక్షసుడైనా సరే బలిచక్రవర్తి అద్భుతమైన రాజ్య పరిపాలన చేశాడు. దేవతలు కూడా విస్తుపోయేంత అద్భుతమైన సామ్రాజ్య పరిపాలన చేశాడు ఆయన బలిచక్రవర్తి. కానీ అతిగా దానం చేశాడు బలిచక్రవర్తి. అతిగా దానం చేసి ఆఖరికి శ్రీ మహావిష్ణువు అయినటువంటి వామనుడికి 3 అడుగుల భూమిని దానం చేశాడు. అంటే అతిగా దానం చేయటం వల్ల బలి నష్టపోయాడు అని చెప్తారు. అట్లాగే కర్ణుడు కూడా అతిగా దానం చేసి కర్ణుడు కూడా నష్టపోయాడు. తర్వాత అతి మానాత్ సుయోధన, దుర్యోధనుడు వాస్తవంగా దుర్యోధన అని పేరు అతనికి. కానీ ప్రజలు ఏం చేశారు అంటే, దుర్యోధనుడు కాదు ఇతడు సుయోధనుడు అని చెప్పారు. ఎప్పుడైతే హస్తినాపురము కౌరవుల వశమైపోయింది, ఈ యొక్క ఇంద్రప్రస్థములో పాండవులు పరిపాలించుకుంటున్నారు, హస్తినాపురంలో కౌరవులు ఉన్నారు, చాలా సంతోషంగా ఎవరికి వారు ఉన్నారు. ఈ పాండవులు 14 సంవత్సరాలు ఎప్పుడైతే వనవాసంకి వెళ్ళారో, ఈ 14 సంవత్సరాలు దుర్యోధనుడు పరిపాలన చేశాడు కదా, అద్భుతమైన పాలన. ఇది కిరాతార్జునీయం అనే గ్రంథంలో కిరాతార్జునీయం అనే గ్రంథంలో కాళిదాస్ చెప్తాడు, చాలా బాగా చెప్తాడు. అసలు ఆ గ్రంథం ఉందన్న సంగతి కూడా మన వాళ్ళకి ఎవరికి తెలియదు. అయితే సుయోధన అని ఎందుకని పేరు వచ్చారంటే, దుర్యోధనుడు అంటే గెలవడానికి అశక్తుడు, అంటే ఎవరు కూడా ఆయన్ని గెలవలేరు అని దుర్యోధనుడు పేరు పెట్టారు. యాక్చువల్ దాని అర్థం అది. కానీ ఈయన మా మనసుల్ని గెలిచాడు, అతను నిజంగా సుయోధనుడు, ఈజీగా అతన్ని గెలవచ్చు, అతని మనసుని గెలవచ్చు, అంటే ప్రజల యొక్క మనసుని గెలిచినటువంటి వాడు అని చెప్పి సుయోధన అన్నారు. అలాంటి చాలా చక్కగా ఉన్నటువంటి సుయోధనుడు కేవలము తనకి అతి స్వాత్మాభిమానంతో, సెల్ఫ్ రెస్పెక్ట్, టూ మచ్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి ఎవరో దాసులు నవ్వారు అని చెప్పి, అంటే ఆయన ఇంద్రప్రస్థంలో ఆయన పడిపోయాడు, పడినప్పుడు దాసులు అసలు ద్రౌపదీదేవి గారు నవ్వలేదు. అసలు దాసులు అందరు కూడా నవ్వారు. ఏమని నవ్వారు అంటే, గుడ్డివాడి కొడుక్కి కూడా కళ్ళు కనబడవు అని చెప్పి, గుడ్డివాడి కొడుకు కళ్ళున్నా గుడ్డివాడి అని చెప్పేసి అన్నారట. దానితో ఆయన ఇంత ఇదన్నారా అని చెప్పి కోపంతో తన యొక్క సమస్త కురువంశాన్ని మొత్తం కూడా నాశనం చేయడానికి అతను పూనుకోవడం జరిగింది. అతను చేసిన పనికి కురువంశం అంతా కూడా నాశనం అయిపోయింది. కాబట్టి టూ మచ్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ నాట్ గుడ్, టూ మచ్ ఆఫ్ సాక్రిఫికేషన్ ఆల్సో నాట్ గుడ్. దెన్ అతిమానాత్ రావణో నష్ట, రావణ బ్రహ్మ చాలా అద్భుతమైన వ్యక్తి, అనుష్ఠానపరుడు, అద్భుతంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు. అలాంటి వ్యక్తి తన రాజ్యంలో ఎక్కడ కూడా కష్టం లేకుండా చూసుకున్నటువంటి వ్యక్తి కేవలము స్త్రీ లౌల్యము చేత ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయినటువంటి వాడై, స్త్రీ లౌల్యము చేత మాత్రమే తన యొక్క యావత్ లంకా నగరానికి మొత్తం కూడా చేటు చేశాడు. మహాయుద్ధంలో అతను చనిపోయాడు, యుద్ధంలో ఓడిపోయాడు, తన కళ్ళెదుటనే తన కొడుకుని కోల్పోయాడు, అందరినీ కోల్పోయాడు. అంటే ఇవన్నీ మనకేం చెప్తుంది అని అంటే కనుక, డోంట్ డూ ఎనీథింగ్ టూ మచ్, ఏది కూడా టూ మచ్ చేయకండి. అండ్ డోంట్ థింక్ టూ మచ్, ఏది కూడా ఎక్కువగా థింక్ చేయకండి. ఎక్కువగా థింక్ చేయటం వల్ల మీకు వచ్చే లాభం కూడా ఏం లేదు. భక్తి అనేటువంటిది వ్యసనం కూడా కాకూడదు, అది కూడా నేను చెప్తాను.
ఈ మధ్య నాకు ఒకళ్ళు ఎవరో చెప్పారు, ఏమండి నాకు ఏదో మాటలు వినిపిస్తూనే ఉన్నాయి, అది చేస్తూ ఉంది, ఇది జరుగుతుంది. సో ఇఫ్ యు ఆర్ థింకింగ్ టూ మచ్ దట్ యూ మే గెట్ సంథింగ్ డిఫరెంట్ సైకలాజికల్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఏది కూడా అతి చేయొద్దు, అది గుర్తుపెట్టుకోండి. అతి సర్వత్ర వర్జయేత్. మన జీవితంలో దేనిని కూడా అతి చేయొద్దు. అతిగా ప్రేమించడము, అతిగా దానం చేయడము, అతిగా తినడము, అతిగా నడవడము, అతిగా నిద్రపోవడము, అతిగా పని చేయడము, ఏది అతి చేయకూడదు. లైఫ్ మేక్స్ బ్యాలెన్స్. ఇఫ్ యు మేక్ ద బ్యాలెన్స్, లైఫ్ విల్ బి బ్యాలెన్స్. సర్వే సుజనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. 4 డిసెంబర్ 2021 రోజున వైశ్రవణ తంత్ర యాగం మేము చేస్తున్నాం. ఎందుకోసమంటే ఆ రోజు సూర్యగ్రహణం సంభవించబోతుంది. భారతదేశ వాసులకు ఈ సూర్యగ్రహణం కనబడదు, ఇది వర్తించదు. అయినా సరే గ్రహణ కాలము పర్వకాలం అని చెప్పబడడం జరుగుతుంది. గ్రహణ కాలములో దేవతలు శక్తి విహీనులవుతారు. కాబట్టి దేవతలకు శక్తిని ప్రసాదించేటువంటి యాగాన్ని మేము చేస్తున్నాము. మీరు కూడా దేవతలకు శక్తిని ప్రసాదించే ఈ అద్భుతమైనటువంటి యాగంలో పాల్గొనండి. ఈ యొక్క సూర్యగ్రహణము అమెరికా దేశాల్లో, అదేవిధంగా సౌత్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, అంటార్కిటికా, హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో కనిపిస్తుంది. అయితే ఈ గ్రహణము ఎవరెవరికి అరిష్టము అని అంటే గనక మేషరాశి వారికి, సింహరాశి వారికి, అదేవిధంగా వృశ్చికము, ధనుసు రాశి వారికి, ఈ 4 రాశుల వారికి ఈ గ్రహణము అరిష్టము. సర్వే సుజనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. డోంట్ మిస్ దిస్ ఛాన్స్.